అలానే మిస్సెస్ రావు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి G7 సమావేశాలకు హాజరయ్యారు. అదే సమావేశాలకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా హాజరయ్యారు. కానీ వాళ్ళిద్దరూ ముఖాముఖి మాట్లాడుకునే అవకాశం దొరకలేదు. కారణం ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం చెమటలు పట్టించింది అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి. అందుకే హడావుడిగా ఆయన G7 సమావేశాల నుంచి వెళ్ళిపోయి సిట్యుయేషన్ రూమ్లో కూర్చున్నారు వైట్ హౌస్లో. అక్కడి నుంచి మోటర్ చేస్తున్నారు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధాన్ని. అయితే నరేంద్ర మోడీ గారు ట్రంప్ తోటి 35 నిమిషాల పాటు మాట్లాడారు. వాళ్ళిద్దరూ ఒకరికొకరు 35 నిమిషాల పాటు మాట్లాడుకున్నారు అనేది వినిపిస్తుంది. ఎందుకంటే ప్రపంచంలో ఉండే అనేక అంశాలతో పాటు పాకిస్తాన్ ఇండియా మధ్య ఆపరేషన్ సింధూర్ గురించి, అలాగే ఇజ్రాయెల్ అలాగే ఇరాన్ యుద్ధం, వీటన్నిటి గురించి, అలాగే వాణిజ్యపరమైన అంశాల గురించి వీళ్ళిద్దరి మధ్య చర్చకు వచ్చింది అని చెప్పి తెలుస్తుంది. ఈ సందర్భంగా ఈ ఆపరేషన్ సింధూర్ అనేటువంటిది ఎందుకు ఆగిపోయింది, అసలు సీజ్ ఫైర్ అనేది ఎవరు చేయించారు? ట్రంప్ తాజాగా కూడా 44సారి ఏం చెప్తున్నారంటే, ఇప్పటికి 40 సార్లు చెప్పాడట. 44సారి ఏం చెప్పారంటే, 43 సార్లు చెప్పి 44సారి ఏం చెప్పారంటే, తానే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపేశాను అని చెప్పి చెప్తున్నారు. దానికి తగ్గట్టు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్కి విందు ఇచ్చారు. ఆయన విందు ఎందుకు ఇచ్చారు అనేది ఒక పెద్ద చర్చ జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా. అంతేకాదు ఆ విందు సందర్భంగా విందు అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్లో కూడా మాట్లాడుతూ ఐ లవ్ పాకిస్తాన్ అంటూ ట్రంప్ బాహాటంగా చెప్పేశారు. చెప్తూ కంటిన్యూషన్లో నరేంద్ర మోడీ గారు అద్భుతమైనటువంటి లీడర్ అని చెప్పి ఒక కితాబు కూడా ఇచ్చారు. అంటే అసలు ట్రంప్ భారత్ పాకిస్తాన్ మధ్య ఏం చేయబోతున్నారు అనేటువంటి చర్చ అంతర్జాతీయ సమాజంలో జరుగుతుంది. ఒకవైపు ఏమో ఐ లవ్ పాకిస్తాన్ అంటున్నారు, మరోవైపు అద్భుతమైన లీడర్ నరేంద్ర మోడీ గారు అంటున్నారు. మరి ఎటువైపు ట్రంప్ ఉన్నట్టు అని అంటే, బేసికల్గా చరిత్రను తీసుకుంటే కనుక పాకిస్తాన్ వైపే అమెరికా ఎప్పుడు ఉంటుంది. పైగా ఇప్పుడున్నటువంటి ట్రంప్ ఖచ్చితంగా పాకిస్తాన్ వైపే ఉంటారు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్కి విందు ఎందుకు ఇచ్చారు, ఎందుకు డిన్నర్ ఏర్పాటు చేశారు అని అంటే, ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధానికి సంబంధించి బ్రేక్ చేయడానికి పిలిచారని చెప్పి ఒకటి అనిపిస్తుంది. కారణం ఇరాన్కి పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. పైగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి ఏమన్నారు, నెతన్యాహు ఇరాన్ తర్వాత నెక్స్ట్ పాకిస్తాన్ అని చెప్పి అన్నారు. ఆ వ్యాఖ్యలు అన్నటువంటి రోజునే డిన్నర్ ఏర్పాటు చేశారు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్కి. యాక్చువల్గా పాకిస్తాన్ భారత్ యుద్ధం జరిగేటప్పుడు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ బంకర్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళ కుటుంబీకుల్ని ఇతర దేశాలకు పంపించేశారు. అలాంటి మునీర్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పిలిపించుకొని డిన్నర్ ఏర్పాట్లు చేశారు అని అంటే, ఇరాన్కి పాకిస్తాన్ నుంచి ఎలాంటి సహాయ సహకారాలు ఇవ్వద్దు అని చెప్పి చెప్పడానికి మాత్రమే ఈ డిన్నర్ ఏర్పాట్లు చేశారని చెప్పి అంతర్జాతీయ సమాజంలో బాగా వినిపిస్తుంది. దీనికంటే ముందు అమెరికాకు సంబంధించిన ఆర్మీ డే జరిగింది. ఈ ఆర్మీ డేకి చీఫ్ గెస్ట్గా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ని పిలిచారు, ఆహ్వానించారు అనేది వినిపించింది. అది ఆల్మోస్ట్ నేషనల్ ఇంటర్నేషనల్ ఛానల్లో కూడా వచ్చింది. కానీ ఆల్ ఆఫ్ సడన్గా ఆర్మీ డేకి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ని పిలవలేదు, మేము ఆహ్వానించలేదు, మేము ఇన్వైట్ చేయలేదని చెప్పి వైట్ హౌస్ నుంచి మరో సమాచారం వచ్చింది. దీంతో ఇదంతా తూచ్ పాకిస్తాన్ కావాలని చేసుకున్న ప్రచారం అని చెప్పి అనుకున్నారు. ఈ లోపుగానే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ని డిన్నర్కి ఆహ్వానించాడు ట్రంప్ అనేది న్యూస్ బయటకు వచ్చింది. ఒకవైపు ఏమో G7 దేశాలకు హాజరైనటువంటి నరేంద్ర మోడీ గారితో మాట్లాడడానికి కూడా టైం లేకుండా హడావుడిగా ఆయన వాషింగ్టన్కి వెళ్ళిపోయారు, వైట్ హౌస్కి వెళ్ళిపోయారు ట్రంప్. అదే సమయంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్కి ఏమో డిన్నర్కి ఆహ్వానించారు. అంటే నరేంద్ర మోడీ గారిని అవమానిస్తున్నారా, భారతదేశాన్ని అవమానిస్తున్నారా
అనేటువంటి ఫీలింగ్ వస్తున్నటువంటి క్రమంలో ఆయన G7 దేశాల నుంచి మీ సమావేశాల నుంచి వెళ్ళిపోతూ అమెరికాకి రమ్మని చెప్పి నరేంద్ర మోడీ గారిని ఆహ్వానించారు అని చెప్పి తెలుస్తోంది. ఆ సందర్భంగా నరేంద్ర మోడీ గారు నేను రాలేనని చెప్పి నిర్ద్వందంగా తిరస్కరించారు అని చెప్తారు. షెడ్యూల్లో నాకు కుదరదు అని చెప్పి చెప్పారు అని చెప్పి కూడా తెలుస్తుంది. అంటే నరేంద్ర మోడీ గారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాళ్ళకన్నీ బాగా తెలుసుకున్నారు, బాగా అర్థమైంది. విదేశాంగ విధానంలో పటిష్టంగా భారతదేశం ఉంది. ప్రస్తుతం జయశంకర్ గారు విదేశాంగ మంత్రిగా ఉన్నారు. ఆయన విదేశాంగ విధానాన్ని చాలా బలంగా నడుపుతున్నారు అనేటువంటి అభిప్రాయం ఉంది. అందుకే పాకిస్తాన్ని అంతర్జాతీయ సమాజంలో ఏకంగా చేయగలిగాము ఆపరేషన్ సింధూర్ జరిగినటువంటి క్రమంలో అనేది కూడా వినిపిస్తుంది. కానీ ట్రంప్ విషయంలో మాత్రం తప్పుడడుగులు పడుతున్నాయి అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. ట్రంప్ సీజ్ఫైర్ పాకిస్తాన్ మధ్య యుద్ధం నేనే చేశాను, యుద్ధం నేనే ఆపిచ్చేశాను, దానికి కారణం నేనే అని చెప్పి పదే అంతర్జాతీయ వేదికల మీద చెప్తూ ఉన్నారు. దానికి క్లియర్గా నరేంద్ర మోడీ గారు తాజాగా సమాధానం చెప్పేశారు. పాకిస్తాన్ నుంచి ప్రపోజల్ వచ్చిన కారణంగానే భారతదేశం ఆపరేషన్ సింధూర్ని అర్ధాంతరంగా ఆపివేసింది అనేటువంటి విషయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. అంతేకాదు ట్రంప్ మధ్యవర్తిత్వం వహించి ఈ సీజ్ఫైర్ని ప్రకటించారు కదా అని అన్నప్పుడు ఆ విషయం అసలు నాకు తెలియదు, ట్రంప్ దగ్గర ఏం జరిగింది అనేది తనకు తెలియదు అని చెప్పి అంతర్జాతీయ సమాజానికి స్పష్టంగా నరేంద్ర మోడీ గారు చెప్పారు. ఒకవేళ పాకిస్తాన్ వెళ్ళి అమెరికా అధ్యక్షుడితోటి మాట్లాడుకుందేమో తెలియదు, కానీ బట్ పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ప్రపోజల్ తోటి ఆ దేశానికి సంబంధించినటువంటి మిలిటరీ, భారతదేశానికి సంబంధించిన మిలిటరీ ఉన్నతాధికారులు మాట్లాడుకున్న తర్వాతనే సీజ్ఫైర్ అనేది ప్రకటితం అయ్యింది, సీజ్ఫైర్ కొనసాగుతుంది, యుద్ధం ఆగిపోయింది అని చెప్పి చెప్పారు. అంటే ట్రంప్ తనకు ఫోన్ చేసి మాట్లాడి కాల్పుల విరమణ జరిపించారు, ఇవన్నీ కూడా అబద్ధము అని చెప్పి అంతర్జాతీయ సమాజానికి క్లారిటీ ఇచ్చారు నరేంద్ర మోడీ గారు. సరిగ్గా దీని మీదనే మీటింగ్ పెట్టండి, పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేయండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అడుగుతూ ఉంది. 35 నిమిషాల పాటు తాజాగా G7 దేశాల సమావేశం అయిపోయిన తర్వాత వాషింగ్టన్ డీసీకి వెళ్ళిన తర్వాత వైట్ హౌస్ నుంచి నరేంద్ర మోడీ గారికి ఫోన్ చేసి ట్రంప్ మాట్లాడారు అని చెప్పి తెలుస్తుంది. ఏం మాట్లాడారు అనేది తమకు కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు ఆ 35 నిమిషాల పాటు జరిగినటువంటి కాన్వర్సేషన్ ఏంటి, ఏం మాట్లాడారు అనేటువంటిది స్పష్టంగా చెప్పాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. సో ఈ 35 నిమిషాల పాటు మాట్లాడటం నరేంద్ర మోడీ గారితో ఒక ఎత్తు అయితే, పాకిస్తాన్ చీఫ్ మునీర్కి డిన్నర్ ఏర్పాటు చేయటం అంతర్జాతీయ సమాజంలో చర్చ జరుగుతుంది. దీని అంతటికి కారణం ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధమే అనేది ఒకళ్ళు చెప్తూ ఉంటే కొంతమంది ఒక వర్షన్, మరో వర్షన్ రాబోయే రోజుల్లో పాకిస్తాన్కే దగ్గరగా ఉంటుంది అమెరికా, అందుకే IMF నుంచి భారీగా సహాయాన్ని కూడా ఇవ్వడానికి అమెరికా సహాయ సహకారిగా వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి భారతదేశం తన విదేశాంగ విధానాన్ని అమెరికాని పక్కన పెట్టి బలోపేతం చేసుకోవడం మంచిదని చెప్పి మరొక వర్షం కూడా వినిపిస్తుంది. అసలు ఈ 35 నిమిషాల పాటు అటు ట్రంప్ ఇటు నరేంద్ర మోడీ గారు ఏం మాట్లాడుకునేటువంటి అవకాశం ఉంది, ఎలాంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయనే దాని మీద మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.